హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మీరందరూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు, వాటికి నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. బట్ అయినప్పటికీ కొన్ని డౌట్స్ అనేది మీకు క్లారిఫై అవ్వట్లేదు కదా, అంటే కమెంట్స్లో పెట్టడానికి రావట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం కమెంట్స్ పెట్టారో చూసి వాటికి నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు రిప్లై ఇస్తాను, చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను వీటికి రిప్లై ఇచ్చాను. అయినప్పటికీ వాటికి ఆన్సర్స్ కూడా చెప్తానమాట. అంటే ఏంటంటే పర్టికులర్గా నేను చెప్పాను కదా, నేను ఎటువంటి ఎడిటింగ్స్ అవి ఇవి చెయ్యనని. కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటా. కాబట్టి నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డైరెక్ట్గానే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, విషిక అని చెప్పేసి ఒకళ్ళు కమెంట్ చేశారు. హాయ్ మ్యామ్, డ్యూరింగ్ టాస్ ఎగ్జామ్స్ వాట్ థింగ్స్ వీ హ్యావ్ టు క్యారీ విత్ అస్, మేక్ ఏ వీడియో, ప్లీజ్ ఆన్సర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్ అబౌట్ ఎగ్జామినేషన్స్, ప్లీజ్ సే మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు 6 hours ఎగో. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ దీనికి ఇచ్చేసాను. విల్ ట్రై టు డూ బిఫోర్ యువర్ ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్స్ కన్నా ముందే నేను చేయడానికి ట్రై చేస్తాను వీడియో అని చెప్పేసి రిప్లై ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు పెట్టారనమాట, టైం ఎక్కువ లేదు, ఓన్లీ 1 week వీ హ్యావ్, ప్లీజ్ మేక్ షార్ట్ అట్లీస్ట్ అని చెప్పేసి పెట్టారనమాట. ఓకే, నాకు తెలుసు కదా 2 days అయినా 2 daysలోనే అప్లోడ్ చేస్తానని మళ్ళీ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పెట్టారు. అయితే ఇప్పుడు నేను దీని గురించి డైరెక్ట్గా వీడియో చేయకుండా ఇక్కడే మీకు ఆన్సర్ చెప్పేస్తున్నా చూడండి, ఓకేనా. ఈ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎగ్జామ్స్కి ఏం తీసుకెళ్ళాలి, ఏ విధంగా రాయాలి అనేది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి మీతో పాటు అని చెప్పేసి అడిగారు. మీరు ఏంటంటే అండి, మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారండి, ఓకేనా. మనకి ఫస్ట్ అప్పట్లో లాగా పేపర్స్ ఇవ్వటం, అడిషనల్స్ తీసుకోవటం అలా ఉండదు, ఓకేనా. మనకి ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లోనే ఆన్సర్స్ అనేవి రాయాలన్నమాట. అన్ని ప్రశ్నలకి చెప్పాలంటే అది ఒక సింగిల్ రూల్ బుక్ ఇస్తారనమాట. సింగిల్ రూల్డ్ బుక్లెట్ ఇస్తారు, ప్లెయిన్ కానీ అట్లా ఉండదు, సింగిల్ రూల్డే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ, ఓకేనా. ఇది మనకి రూల్ అనమాట, సుప్రీంకోర్టు రూల్ పాస్ చేసింది. అన్ని ఎగ్జామ్స్ కూడా మనకి సింగిల్ రూల్లోనే ఉండాలని చెప్పేసి, ఓకేనా. అయితే మీతో పాటు ఏం తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు కదా. మీరు ఫస్ట్ మీతో పాటు క్యారీ చేయాల్సింది ఏంటంటే మీ హాల్ టికెట్, ఓకేనా. హాల్ టికెట్తో పాటు మీరు స్కూల్ కానీ లేకపోతే కాలేజ్, అంటే మీరు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ మీకు ఒక ఐడి కార్డు ఇచ్చుంటారు, అవునా. ఆ ఐడి కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి మీతో పాటు. అలాగే ఎప్పుడైతే మీ హాల్ టికెట్ మీద మీ ఫోటో సరిగా లేదు, మీరు మీ ఆధార్లో మనం చిన్న కాపీ ఒకటి తీసుకొని పెట్టుకొని ఉంటాం కదా, పర్స్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, మన ఆధార్ని ఒక చిన్నగా పాస్పోర్ట్ సైజ్ లాగా ఇట్లా చేసేసి, అవునా. అంటే అదే ఎలా చెప్పాలి, డ్రైవింగ్ లైసెన్స్ లాగా అంత స్మాల్ సైజులో మనం ఆధార్ని క్యారీ చేస్తూ ఉంటాం కదా మనతో పాటు, ఆ ఆధార్ కూడా తీసుకెళ్ళండి, ఓకేనా. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అట్లాగే మీ ఐడి ప్రూఫ్, అదే ఏదైతే మీరు ఎక్కడైతే కాలేజీలో స్కూల్లో ఎక్కడ AZBHSలో చదువుతున్నారో అక్కడ మీకు ఇచ్చి ఉంటారు కదా, అది తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే ఏదైనా ఒకటి మీ డ్రైవింగ్ లైసెన్స్, మోస్ట్లీ అయితే ఆధార్ అయితే బెటర్ అనమాట. మిగతా అన్నీ ఓకే, ఆధార్ అయితే బెటర్, ఓకేనా. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉండవు కదా, కాబట్టి ఆధార్ అయితే అందరికీ ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డు అండ్ హాల్ టికెట్, మీ ఐడి ప్రూఫ్, మీకు కావాల్సినవి ఇవి 3. అండ్ ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఏం తీసుకెళ్ళాలి, ఓకేనా. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో అయితే మనకి ఎగ్జామ్ ప్యాడ్స్ అనేవి అలౌ చెయ్యరండి, ఓకేనా. చాలా వరకు కొన్ని ఎగ్జామ్స్ దగ్గర మాత్రం, అంటే కొన్ని సెంటర్స్లో వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్కి వెనకాల ఏమన్నా రాసుకొని వస్తామేమో, అది ఇది ఏదో ఒక రీజన్, బట్ వాళ్ళైతే అలౌ చేయరనమాట. మోస్ట్లీ వాళ్ళు అలౌ చేయకపోయినా సరే తీసుకెళ్ళటం బెటర్. ఎందుకంటే మనకి ఇవి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న బెంచెస్, ఆ బెంచెస్ మీద అంతా గతుకులుగా ఉండటం, అంటే ఈవెన్గా ఫ్లాట్గా లేకపోవడం, దానివల్ల మనం రాసేటప్పుడు పెన్ను ఇట్లా కిందకి దిగబడిపోవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైతే ఎంత తక్కువ కాస్ట్లో ఒక ఎగ్జామ్ ప్యాడ్ కూడా తీసుకొని వెళ్ళండి. అంటే ఒకవేళ మీరు అక్కడ తీసుకెళ్ళకపోయినా బయట ఎక్కడైనా పెట్టేసైనా వెళ్ళొచ్చు. అక్కడ మనకి ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ అయితే తప్పకుండా ఉంటుందన్నమాట, మనతో పాటు తీసుకెళ్ళినవి. ఒకవేళ ఎగ్జామ్ ప్యాడ్ వద్దనుకున్నారంటే మీరు ఫస్ట్ రోజే మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు. లేదు తీసుకెళ్ళిస్తున్నారనుకుంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. యూజ్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే చెప్తున్నా కదా, మనకి చాలా వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లోనే పడుతుంది కదా, అక్కడ బెంచెస్ సరిగా ఉండవు, ఎగ్జామ్ రాయడానికి మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి మీతో పాటు ఎగ్జామ్ ప్యాడ్ కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి ఏం తీసుకెళ్ళాలి, ఓకేనా. ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడే చెప్పా కదా, సింగిల్ రూల్డ్ మనకి ఉంటుందని చెప్పేసి సింగిల్ రూల్లో రాయాలని. అయితే
పెన్స్ వచ్చేసి చాలామంది ఏ పెన్ తీసుకెళ్ళాలి, బ్లూ పెన్నా, బ్లాక్ పెన్నా, ఇంకా లేకపోతే రెడ్ ఏమైనా స్కెచెస్ తీసుకెళ్ళాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. మీతో పాటు మీరు స్కెచెస్ కానీ, కలర్ పెన్సిల్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. రెడ్, గ్రీన్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఎగ్జామ్స్లో. ఓకేనా? రెడ్ పెన్ అండ్ గ్రీన్ పెన్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. మీరు తీసుకెళ్లాల్సిన పెన్స్ ఏంటంటే బ్లూ పెన్ ఇంకా బ్లాక్ పెన్. వీలైతే 2 తీసుకెళ్ళండి. బ్లూ పెన్ కానీ, బ్లాక్ పెన్ కానీ 2 తీసుకెళ్ళండి. ఒక పెన్తో మీరు ఎగ్జామ్ రాయండి, ఇంకొక పెన్తో మీరు సైడ్ హెడ్డింగ్స్ రాయండి. ఇంకా అప్పుడు చూడటానికి కూడా ఇంకా క్లియర్గా, క్లారిటీగా ఉంటుంది. మార్క్స్ కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఆన్సర్ మొత్తం రాశానక్క, కానీ నాకు కరెక్ట్గా అన్నీ అంటే ఎక్కువ మార్క్స్ రాలేదు అని చెప్పేసి నార్మల్ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే మీ పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టే మీకు ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. మీరు ఆన్సర్ అంతా కరెక్ట్గా రాసినప్పటికీ మీకు మార్క్స్ రావట్లేదంటే ఏంటంటే మీ పేపర్ ప్రజెంటేషన్ సరిగా లేదని. దాన్ని కూడా వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా ఉందనుకోండి, దాంట్లో 1-2 మిస్టేక్స్ ఉన్నా కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్కి మార్క్స్ వేసేస్తూ ఉంటారు, ఫుల్ మార్క్స్. అదే రైటింగ్ నీట్గా లేకుండా, ప్రజెంటేషన్ నీట్గా లేకపోయింది అనుకోండి, పట్టి చూస్తారు. అక్కడ మిస్టేక్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ వాళ్ళకి ఆ వర్డ్ సరిగా అర్థం కాకపోయినా సరే దానికి కూడా మార్క్స్ కట్ చేస్తారనమాట. కాబట్టి వీలైనంత వరకు నీట్గా మంచిగా రాయడానికి ట్రై చేయాలి. కాబట్టి బ్లాక్ పెన్ ఇంకా బ్లూ పెన్ 2 తీసుకెళ్ళండి. మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ పెన్తో, మోస్ట్లీ బ్లూ పెన్తో రాస్తుంటారు కదా, బ్లూ పెన్తో ఎగ్జామ్ రాయండి. బ్లాక్ పెన్తో సైడ్ హెడ్డింగ్స్ రాయండి. సైడ్ హెడ్డింగ్స్ని మళ్ళీ అండర్లైన్ కూడా చేయండి, ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ యొక్క అంటే మీరు ఎగ్జామ్ మన క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్లో మనం ఏదైతే క్వశ్చన్ నెంబర్ అంటే ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నామో ఆ క్వశ్చన్ నెంబర్ని కరెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకిచ్చే బుక్లెట్ పిన్ చేసి ఉంటుందండి. ఓకేనా? మనకిచ్చే బుక్లెట్ పిన్ చేసి ఉంటుంది. ఆ పిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి అంటే అన్ని బుక్లెట్స్కి అలాగే ఉంటుందని కాదు, కొన్ని బుక్లెట్స్కి ఏమవుతుందంటే పిన్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. అప్పుడు మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మార్జిన్ అనేది మనకి తక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే మార్జిన్ తక్కువగా ఉంటుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, మార్జిన్కి యువతలే కాకుండా క్వశ్చన్ నెంబర్ వాళ్ళకి సరిగా కనపడాలి అంటే మార్జిన్కి ఇంకొంచెం అవతలకి కూడా, అంటే మార్జిన్ లేకపోయినా సరే మీరు క్వశ్చన్ నెంబర్ మాత్రం కనపడేలాగా వేయాలి. దాన్ని ఆన్సర్లో కలిసిపోకుండా కొంచెం పక్కకి రాయాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ అనేది కరెక్ట్గా కనపడేలాగా ఉండాలండి. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాగే మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే చాలామంది చేసే పని ఏంటంటే పెన్ ఒకటి జోబులో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మీకు వీలైతే ఒక చిన్న బ్యాగో ఏదో ఒకటి క్యారీ చేసి స్కేల్ కూడా తీసుకెళ్ళండి. అక్కడ మనకి ఒక సైడే మార్జిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొక పక్క కూడా మీరు మార్జిన్ కొట్టచ్చు, ఇంకా నీట్గా కనపడుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ కూడా ఇంకా ఎక్కువ రాయడానికి అవకాశం అంటే ఎక్కువ లైన్స్లో రాయడానికి అవకాశం ఉంటుంది. మార్జిన్ లేకపోయింది అనుకోండి, మనకి రైట్ సైడ్లో మార్జిన్ లేకపోతే ఆన్సర్ పొడుగ్గా రాయాల్సి వస్తుంది. పొడుగ్గా రాయటం వల్ల ఆన్సర్ ఎక్కువ లైన్స్లో పట్టదనమాట. ఏమంటారు, కొన్ని లైన్స్లోనే మనం రాయాల్సిన ఆన్సర్ అంతా అయిపోయింది. అదే మనం ఎట్లాగూ లెఫ్ట్ సైడ్లో మార్జిన్ ఉంటుంది, రైట్ సైడ్లో కూడా ఇంకొంచెం మార్జిన్ కొట్టారనుకోండి, ఆన్సర్ ఇంకా మనం ఎక్కువ లైన్స్లో రాయటానికి వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆన్సర్ పెద్దగా కనపడుతుంది. మార్క్స్ వేయడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు 2 మార్కుల ప్రశ్న అయితే కనీసం 4-5 లైన్స్లో ఆన్సర్ రాయాలి అని అంటారు. అవునా? అప్పుడేంటి, ఇప్పుడు మీరు అక్కడ పక్కనే మార్జిన్ కొట్టడం వల్ల మీరు రాసేదే ఆ 4-5 లైన్స్కి ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే ఒకటే లైన్ ఇంత పొడుగునుందనుకోండి, పేపర్ చాలా పొడుగుంది సపోజ్ చెప్తున్నా మామూలుగా, ఒక లైన్లోనే సరిపోయిద్ది అనమాట. మనం ఒక 2-3 సెంటెన్స్ కూడా ఒకటే లైన్లో సరిపోతాయి. అట్లా కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటి, రైట్ సైడ్ కూడా మీరు స్కేల్ తీసుకెళ్ళి మార్జిన్ కొట్టుకోండి. మార్జిన్స్ మీరు మోస్ట్లీ పెన్సిలే యూజ్ చేయండి, పెన్స్తో కొట్టకండి. మార్జిన్స్ అనేవి పెన్సిల్తో యూజ్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ ఎట్లా రాయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఎన్ని మార్క్స్ క్వశ్చన్కి ఎట్లా రాయాలి అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఏంటంటే మీరు అక్కడ చేయాల్సింది క్వశ్చన్కి ఎన్ని మార్క్సో చూడండి. అది 2 మార్క్స్ క్వశ్చనా, 3 మార్క్స్ క్వశ్చనా, 5 మార్క్స్ క్వశ్చనా, 8 మార్క్స్ క్వశ్చనా, 10 మార్క్స్ క్వశ్చన్ అనేది క్వశ్చన్కి ఎన్ని మార్క్సో చూడండి. దానికి డబల్ మీరు లైన్స్ రాయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డబల్ కన్నా ఎక్కువ రాయొచ్చు కానీ డబల్ కన్నా తక్కువ రాయకూడదు. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 2ని డబల్ చేస్తే మనకి 4 అవుతుంది. అంటే 4 లైన్స్లో మీరు ఆన్సర్ రాయాలి అని అర్థం. ఓకేనా? అట్లా అని చెప్పేసి ఆ ఆన్సర్ చిన్నగానే ఉన్నా సరే దాన్ని 4 లైన్స్ వరకు రాయాలా, లేకపోతే ఆన్సర్ ఎక్కువ ఉంది కానీ 4 లైన్సే రాయమన్నారు కదా అని చెప్పేసి తక్కువ చేసి రాయాలా, ఇట్లా కాదండి. మినిమం మనం రాయాల్సింది ఏంటంటే మనకిచ్చిన ఏవైతే ఎన్ని మార్క్స్ క్వశ్చన్ ఇస్తారో అన్ని మార్క్స్కి డబుల్ చేసి అన్ని లైన్స్ ఆన్సర్ రాయాలనేది గుర్తుపెట్టుకోండి.
అది నార్మల్ అన్నమాట. 2 మార్కుల ప్రశ్నకైతే 4 లైన్లు లేదంటే 5, 4 నుంచి 5 లైన్లలో సమాధానం రాయాలి. 4 మార్కుల ప్రశ్నలకైతే 8 నుండి 10 లైన్లలో సమాధానాలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నలకైనా అంతే, 8 నుండి 10 లైన్లు లేదంటే 10 నుండి 12 లైన్లలో సమాధానం రాయాలి. 8 మార్కుల ప్రశ్నలకు అయిందనుకోండి 16 నుండి 18 లైన్లో సమాధానం రాయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ రూల్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్ అబౌట్ ఎగ్జామినేషన్ అని. మీరు వెళ్ళగానే మీ హాల్ టికెట్లో ఏదో ఉన్న నెంబర్ బట్టి మీకు ఏ రూమ్ వచ్చింది ఎక్కడ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఎగ్జామ్కి 1 డే ముందే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో వెళ్ళి చూసుకోండి. లాస్ట్ టైం ఉన్న న్యూస్లో చూశాను అనమాట. పిల్లల పేరెంట్స్ కూడా చెప్తున్నారు, ముందే పిల్లలకి చెప్పాలి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో చూసుకోవాలి అని చెప్పేసి. ఎగ్జామ్స్ ఏమన్నా ఈ ఇయర్ కొత్తగా చేస్తున్నారండి? లేదు కదా. అంటే నేను స్టడీ అయిపోయినప్పటి నుంచి కూడా చూస్తున్నా. అప్పటి నుంచి కూడా ఎవరైనా సరే 2-3 డేస్ ముందే, మనకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత 1 or 2 డేస్ లోపలే మనం వెళ్ళి మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు అప్పటికే నెంబరింగ్ అవన్నీ చెయ్యరు కాబట్టి ఒక ఎగ్జామ్కి ఒక 1 or 2 డేస్ ముందు వెళ్ళామనుకోండి, మనకు అక్కడ ఆల్రెడీ సెంటర్ కోడ్ అన్నీ పెట్టేస్తారు. కాబట్టి మనం ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామ్కి 1 or 2 డేస్ ముందు వెళ్ళి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో చూసుకోండి. ఓకేనా? ఎగ్జామ్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమేమి క్యారీ చేయనిస్తున్నారు అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మోస్ట్లీ అయితే నేను చెప్పినవన్నీ తీసుకొని వెళ్ళండి. ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడకుండా మీకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే ముందు రాసుకుంటూ పోండి. ఫస్ట్ సెక్షన్లోనే ఆన్సర్స్ అన్నీ ముందు రాయాలి, సెకండ్ తర్వాత రాయాలి, థర్డ్ విత్ తర్వాత రాయాలి, ఇట్లా ఏం లేదండి. మీరు ఏ సెక్షన్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అక్కడ క్వశ్చన్ నెంబర్ వేసేయండి. వీలైతే సెక్షన్ నెంబర్ కూడా ఏంటి, 3rd సెక్షన్ అని పెట్టండి. అక్కడ 3rd సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 18 19 ఏ నెంబర్ ఉందో రాయండి. కరెక్ట్గా ఆన్సర్ రాయండి. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా రాసి మీరు ఏ ఆన్సర్ రాసినా సరే మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత మీకు ఫస్ట్ సెక్షన్లో గుర్తొచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత అవి రాయండి. ఆ విధంగా మీరు రాసుకోవచ్చు. తర్వాత చూడండి, నెక్స్ట్ కామెంట్ ఏముందో చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి పెట్టారు. ఓపెన్ 10th మ్యాథ్స్ మోడల్ పేపర్ టాస్ భవానీ పోద్దార్ గారు ఓపెన్ 10th మ్యాథ్స్లో మోడల్ పేపర్స్ పెట్టిన దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ చెప్పండి అన్నారు. బట్ నేను ఏంటంటే ఎప్పుడైతే ఈ క్లాసెస్ స్టార్ట్ చేశానో అప్పుడు ఓన్లీ ఒకరే ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి. అంటే నేను పెట్టే వీడియోస్ని చూసి వెంటనే వాటికి ఆన్సర్ చేసి అట్లా చేసింది ఒకళ్ళే, మను అంశు అని చెప్పేసి తెలుగు మీడియం అనుకుంటాను 10th వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే. వాళ్ళ కోసం చెప్తున్నట్టు కాదు, కానీ చెప్పాలంటే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళే చూస్తున్నారు. అండ్ తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఆంధ్రాలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళు ఎక్కువ డౌట్స్ అడుగుతుండేసరికి ఇంకా ఆ వీడియోసే చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేసరికి అందరు మళ్ళీ కమెంట్స్ అయితే పెడుతున్నారు. వీలైతే ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ఇక్కడ ఓపెన్ 10th మ్యాథ్స్ క్లాసెస్ అని చెప్పేసి ఇంతకుముందు ఇంపార్టెంట్ సమ్స్ చెప్పాను. అట్లాగే నేను కొన్ని సమ్స్ చెప్పి కొన్ని వాళ్ళనే చేయమని చెప్తానమాట, ఇంపార్టెంట్ సమ్స్. అయితే వాటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ పెట్టారు. అవి ఆన్సర్ కరెక్టా కాదని నేను రిప్లై కూడా ఇచ్చేసాను. తర్వాత ఇంకా థ్యాంక్ యూ అని పెట్టారు మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు. చాలా థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ టెక్ విత్ నితిన్ అని చెప్పేసి, మేడం ప్లీజ్ డూ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ గ్రేట్ మేడం అని చెప్పేసి పెట్టారు. అయితే నేను లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్లాగే క్వశ్చన్స్ కూడా పెట్టండి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఎగ్జామ్స్కి 1 వీకే ఉంది కదండి, చెప్పడానికి టైం సరిపోదు. కాకపోతే తప్పకుండా నేను 8 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే మార్క్స్ వస్తాయి అనే ఒక వీడియో మాత్రం తప్పకుండా ఎగ్జామ్స్ లోపు అయితే పెడతానండి. ఆన్సర్స్ అయితే మీరు నేర్చుకోండి. రాసే విధానం ఏంటనేది నేను ఒక వీడియోలో చేసి అంటే నేను రాసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇక్కడ సామిలేటి శివశంకర్ గారు పెట్టారు, తెలుగు మీడియంలో చెప్పండి మేడం అని పెట్టారు. ఓకేనా? ఏంటిది, ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టానమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టేసరికి అది ఇంగ్లీష్ మీడియం, ఇది టెక్స్ట్ బుక్. తెలుగు మీడియంలో కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ తెలుగు మీడియంలో నేను ఫస్ట్ సెకండ్ లెసన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశానండి. ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి, చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ కనపడతాయి. విడివిడిగా ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేశాను. ఓకేనా? వాటిలో చూసినా సరే, అంటే ఎకనామిక్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసినా సరే మీకు అక్కడ తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంస్ కూడా ఒకటే ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా లేదు, ఇంకేదైనా పర్టికులర్గా ఏదైనా లెసన్, ఆ లెసన్లో ఏదైనా
క్వశ్చన్ కానీ ఏదన్నా కావాలి అనుకుంటే పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. నెక్స్ట్ ఇక్కడ మనకి జై శ్రీరామ్ అని చెప్పేసి మనకి శ్రీరామనవమి శుభాకాంక్షలు పెట్టారండి తన్నీర్ రాజు గారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ భవానీ పోద్దార్ గారు మనకి మళ్ళీ ఇంతకుముందు అంటే ఈ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుందండి, వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టున్నారు. ఓపెన్ 10th క్లాస్ మ్యాథ్స్ వాటికి మళ్ళీ ఆన్సర్స్ పెట్టారండి. అవి వాటికి ఆన్సర్ కరెక్టా కాదా అని పెట్టారు, నేను కరెక్ట్ అని చెప్పేసి రిప్లైస్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా భవానీ పోద్దార్ గారే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పెట్టారండి. మ్యాథ్స్ క్లాసెస్ గురించి చాలా థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఓపెన్ ఇంటర్ ఏపీ రిజల్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఏపీ వాళ్ళు ఇంకా పెడుతూనే ఉన్నారండి. అయితే కొంచెం టైం పడుతుందండి మీకు కూడా, ఓకేనా, కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైతే ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వెంటనే పోస్ట్ చేస్తానండి, ఓకేనా అండి. ఇంకా మనకి మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు, థ్యాంక్ యూ చెప్తూనే ఉంటారు, మీకు కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి శ్రావణి గౌడ్ గారు మనకి కామెంట్ చేశారు, హాయ్ మేడం, తెలుగు మీడియంలో చెప్పండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి పెట్టారు. ఇది దేనికంటే ఎకనామిక్స్ సెకండ్ లెసన్, మీకు కూడా సేమ్ అండి. ఒక్కసారి ఎకనామిక్స్ మన ఛానల్ని ఒక్కసారి చూడండి, దాంట్లో తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ కాదు కానీ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే లెసన్ చెప్పేటప్పుడే చెప్పాను. ఒకవేళ అది కాకుండా ఇంకేమన్నా ఏదైనా ఇంపార్టెంట్ కావాలంటే మళ్ళీ చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి పెట్టిన వీడియోకి చక్రీ పిస్నీ గారు కామెంట్ చేశారు, మ్యామ్ నేను ఓపెన్ ఇంటర్కి అప్లై చేశా కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదు, ఇప్పుడు సప్లిమెంటరీ రాస్తే మళ్ళీ ప్రాక్టికల్ రికార్డ్స్ రాయాలా, ప్లీజ్ టెల్ మీ మేడం అని అన్నారు. ఎగ్జామ్ రాయలేదు కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుందండి, మళ్ళీ అన్నీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్వాతి భట్టు గారు మెసేజ్ పెట్టారు, తెలంగాణ టాస్ ఇంటర్ సిఈసి గ్రూప్ సబ్జెక్ట్స్ అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని పెట్టారు. మీకు అందరికీ కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటున్నానండి, అలాగే కామెంట్స్లో కూడా పెడుతూనే ఉంటున్నానండి. ఏంటంటే మీకు ఫస్ట్ ఎడిషన్ వచ్చి 2023 అంటే 2023లో మీకు టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ వచ్చాయి, అంటే 2023, 24 ఇదే మొదటి సంవత్సరం అండి. కాబట్టి మీకు ఎటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండవు. కానీ నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసి మీకు వాటి యొక్క అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. అంతే తప్ప మీకు ఎటువంటి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఏమీ లేవండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే తెలంగాణ సిఈసి తెలుగు మీడియంవి పెట్టండి మేడం ప్లీజ్ అని చెప్పేసి పెట్టారు. చెప్తున్నా కదండి, మనకి ఎపోస్ట్ వాళ్ళ వెబ్సైట్లోనే అంటే మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో దాంట్లోనే ప్రతి ఇయర్ మోడల్ పేపర్స్ పెట్టారు అండ్ ఈ ఇయర్ మోడల్ పేపర్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే పెట్టలేదు, కానీ ఎవ్రీ ఇయర్ మోడల్ పేపర్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారండి. కానీ తెలంగాణ వెబ్సైట్ ఏ విధంగా ఉందంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఎట్లా ఉందంటే దాంట్లో నేను ప్రాస్పెక్టస్ లేదని ఇన్ఫర్మేషన్ దొరికిద్దేమో అని చెప్పేసి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేస్తే తెలంగాణ వెబ్సైట్లో టాస్ వెబ్సైట్లో నేను డౌన్లోడ్ చేస్తే నాకు ఏపీ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ అయిందండి. ఇది కరెక్టో కాదో నాకు కూడా తెలియట్లేదు, ఎవరైనా ట్రై చేసి చూడండి. తెలంగాణ వెబ్సైట్ టాస్ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేయండి, అక్కడ మీకు తెలంగాణ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ అవుతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ది డౌన్లోడ్ అవుతుందా అనేది చేసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా. అలాగే మనకి టాస్ వాళ్ళు మోడల్ పేపర్స్ తెలుగు, అది కూడా ఇంటర్కి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఈ లాంగ్వేజెస్కి తప్ప వేటికి మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేయలేదండి. కాబట్టి ఎటువంటి మోడల్ పేపర్స్ లేవు మనకి, ఓకేనా. నెక్స్ట్ పద్మా జక్కం గారు పెట్టారండి, కామెంట్ పెట్టారు, మ్యామ్ టాస్ ఇంటర్ ఆల్ సబ్జెక్ట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వరా ప్లీజ్, మొత్తం చదవడం కుదరట్లేదు, ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ని అండ్ నా ఏజ్ 50, 30 ఇయర్ గ్యాప్ చాలా హార్డ్గా ఉంది అని చెప్పేసి పెట్టారండి. అండ్ దీనికి మీరు ఏంటంటే మీరు ఇంటర్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా లేకపోతే మీరు గ్రూప్ ఏం తీసుకున్నారు ఇవన్నీ చెప్తే మీకు అంటే పర్టికులర్గా మీకైనా సరే ఎవరికైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటుందండి. జస్ట్ మీరు ఇంటర్ ఆల్ సబ్జెక్ట్స్ అనగానే ఏ గ్రూప్ అని పెట్టాలి ఏ గ్రూప్ అని చెప్పాలి తెలియదు కదా, ఓకేనా. నెక్స్ట్ పవన్ యాదవ్ థ్యాంక్ యూ సిస్ అని పెట్టారు, థ్యాంక్ యూ టు అండి. బొల్లు దొరబాబు అండి, ఏపీలో ఓపెన్ రిజల్ట్స్ ఎప్పుడు అక్క ప్లీజ్ చెప్పారా, ఇందాకే చెప్పా కదండి కొంచెం టైం పడుతుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే వెంటనే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. మ్యామ్ ఎగ్జామ్ ఈజీగానే ఉంటుందా, స్క్వాడ్స్ వస్తారా సార్, ఏమైనా హెల్ప్ చేస్తారా మేడం అని అడుగుతున్నారు. ఈ హెల్ప్ చేస్తారా అనే దాని గురించి
మీరు అసలు అడగద్దండి. ఏంటంటే అది సెంటర్‌ని బట్టి వచ్చిన ఇన్విజిలేటర్‌ని బట్టి ఉంటుంది తప్ప ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారనే విషయం మాత్రం అస్సలు కరెక్ట్‌గా మనం చెప్పలేమండి. ఓకేనా? కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు అయ్యే వెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తే ఓకే. చెయ్యకపోయినా సరే మీరు పాస్ మార్క్స్ అన్నా తెచ్చుకోగలిగేలాగా ఉండాలండి. ఓకేనా? అక్కడ హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి ఆ థాట్‌తో అయితే వెళ్ళకండి ఎగ్జామ్‌కి. ఇంకా స్క్వాడ్స్ అంటారా? మీరు 1 ఆర్ 2 ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలామంది కాపీ అవి ఇవి చేస్తున్నారనుకోండి. డెఫినెట్లీ ఇంకా తర్వాత ఎగ్జామ్స్‌కి స్క్వాడ్స్ వస్తూనే ఉంటారండి. నెక్స్ట్ భవానీ పొద్దార్. కమ్మీ రేఖా చిత్రం అంటే ఏంటి మ్యామ్? అది ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారు. కమ్మీ రేఖా చిత్రం అంటే బార్ గ్రాఫ్ అండి. బార్ గ్రాఫ్ అంటే ఏంటి అనేది ఒకసారి నేను ఇంగ్లీష్ బార్ గ్రాఫ్ ఓపెన్ చేసి చూపించాను. ఒక్కసారి దాంట్లో చూడండి. బార్ గ్రాఫ్ అనమాట కమ్మీ రేఖా చిత్రం అంటే. అది జనాభాకి సంబంధించిన కమ్మీ రేఖా చిత్రం అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ఏంటంటే ఇయర్స్ ఏమో ఒక సైడ్ రాసుకోవాలి. జనాభా నెంబర్స్ ఒక సైడ్ రాసుకోవాలి. బార్ గ్రాఫ్ గీయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి పోస్ట్ పెట్టారండి. ఎలా నేర్చుకోవాలంటే మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటనేది ఫస్ట్ చెప్పాలి. ఓకేనా? ఓపెన్ 10థా, ఓపెన్ ఇంటరా, మీరు ఏదో తెలియకుండా ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలనేది అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. తెలుగు మీడియం పెట్టండి అని చెప్పేసి పెట్టారు. ఓకే అనండి. ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ ఛానల్లో, ఒక్కసారి సెర్చ్ చేయండి. ఇక్కడ చూద్దాం. ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ మోడల్ పేపర్ 2023 అది పెట్టినప్పుడు పవన్ యాదవ్ గారు ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ కూడా చెప్పండి అని అన్నారు. అయితే చేద్దామని ట్రై చేశాను. టైం సరిపోలేదు. ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ ప్యాసేజ్కి మాత్రం ఆన్సర్స్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఓకేనా? భవానీ పొద్దార్ గారు, మ్యామ్ టీఎస్ ఓపెన్ 10th వీడియోస్ చేయండి మ్యామ్ అన్నారు. ఓపెన్ 10thవి ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి. సోషల్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. సైన్స్ ఒకటే ఇంకా చెప్పట్లేదు. ఓకేనా? ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. రిజల్ట్స్ ఎప్పుడు అనే వీడియోస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం టుమారో ప్లీజ్ అని ఇచ్చారు. ఎకనామిక్స్ వీళ్ళు ఇక్కడ కామెంట్ చేసిన తర్వాతే నేను ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టానండి. ఓకేనా? మనుచందన గారు ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి పెట్టారు. లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నేను ప్రతి లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి భవానీ పొద్దార్ గారు, టెస్ట్ పేపర్స్ అప్లోడ్ చేయండి మ్యామ్ అన్నారు. మనకి ఎటువంటి టెస్ట్ పేపర్స్ కూడా లేవండి. ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసి అయితే పెడుతున్నాను. అవి మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టెల్ సోషల్ ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లీజ్ అని చెప్పేసి పెట్టారండి. వీలైనంత వరకు నేను మళ్ళీ చేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా? గిరీష్ చంద్ర గారు. నెక్స్ట్ టాస్ క్లాసెస్ లేవు అక్క, మీరే అన్ని క్లాసెస్లో చెప్పండి అక్క ప్లీజ్ అని చెప్పేసి పెట్టారు. చూడండి, ఇవి 4 days ఎగో అని ఉంది కదండి. ఇదే అప్రోచ్ మీరు కనీసం ఒక 1 or 2 months ముందు అయినా సరే నాకు వీడియోస్ చేయడానికి ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు చేద్దాం అనుకున్నా సరే టైమే సరిపోవట్లేదండి. కానీ వీలైనంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా? మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం యూజ్ అక్క అని చెప్పేసి అనుకోవద్దు. ఇప్పుడు మీరు 10th చదివే వాళ్ళు అనుకోండి, నెక్స్ట్ మీకు ఇంటర్కి యూజ్ అవుతాయి కదా. ఓకేనా? అట్లా అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటర్ చదివేసి మాది అయిపోయింది కదా అనుకోవచ్చు. లేదంటే మీ జూనియర్స్కి చెప్పచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి ఒక వీడియోస్ ఉంటాయి, మీరు చదువుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు. ఓకేనా? మీకు ఏ క్లాసెస్ జరగట్లేదు మీ స్టడీ సెంటర్లో అని చెప్పేసి పోస్ట్ పెడితే ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి బండారి యశ్వంత్ గారు కామెంట్ చేశారు. వీలైనంత వరకు తెలుగు ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ అండ్ తెలుగు మొత్తం గ్రామర్ అంతా పార్ట్ బి అంతా కూడా చెప్పేశానండి, ఇంపార్టెంట్వన్నీ. ఓకేనా? నేను ఇంకా ఏదో మిస్ చేశాను అనుకుంటూ ఉన్నాను. అలంకారాలు మిస్ చేశాను. అందుకనే నేను నాది ప్రీవియస్ ఛానల్ అనమాట. అది మా బ్రదర్ యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఉందన్నమాట ఛందస్సు. అది ఈరోజు నేను పోస్ట్లో పెట్టాను. నిన్న పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. మీకు అలంకారాలు కూడా దాంట్లో తెలిసిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. అక్క, మీరు క్లాస్ లైన్గా పెట్టారా, లేకపోతే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అన్నారు. లైన్గా ఎందుకు పెట్టట్లేదంటే నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ లెసన్స్ ఫస్ట్ చెప్పి తర్వాత అన్ని లెసన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. అందుకని నేను లైన్గా పెట్టట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్ సిఈసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఇంగ్లీష్ మీడియం అని అడిగారు. ట్రై చేస్తానండి.
తెలంగాణ టాస్ పేపర్ అండ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అడిగారండి. ట్రై చేస్తానండి. టాస్ అంటే మనకి ఎటువంటి పేపర్స్ అయితే ఏం లేవు. సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను తప్పకుండా చెప్తాను. సచిన్ ప్రేమ్ గారు కామెంట్ చేశారు, మేడం ఇది ఓపెన్ టాస్ మ్యాథ్సా లేదా రెగ్యులర్ మ్యాథ్సా అని. ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి సంబంధించింది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రెగ్యులర్ అయితే కాదు. మీకు ఆ విధంగా ఎందుకు అనిపిస్తుందంటే మనకి ఏదైతే గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం అని ఉంటుంది చూసారా, ఆ శాస్త్రం అనేది ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వదండి. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్ మార్చినా సరే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ మారుతుందా అండి? మహా అయితే దాంట్లో సమ్స్ మారుస్తారు, కానీ ట్రిగ్నోమెట్రీ sin 30 వాల్యూ మారిద్దా? ఓకేనా? అట్లా ఏది మారదు కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తుంది. కానీ నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో కూడా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వాళ్ళకేనండి. అది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా. ఓకేనా? రెగ్యులర్ వాళ్ళకి స్కూల్లో టీచర్స్ ఉంటారు, మ్యాథ్స్ క్లాసెస్కి ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. కానీ ఓపెన్ చదివే వాళ్ళకి అటువంటి ఆప్షన్ ఉండదు కదా. అందుకనే నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. కాబట్టి అన్నీ ఓపెన్ 10thవి ఓపెన్ ఇంటర్వే ఉంటాయి తప్ప రెగ్యులర్ కాదండి. ఇంకా మళ్ళీ సచిన్ ప్రేమ్ గారు మళ్ళీ కామెంట్ చేశారు, మేడం ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుందా అని చెప్పేసి అడిగారండి. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుందా అంటే ఈ చాప్టర్లో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఓకేనా? ప్రతి చాప్టర్లో అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ పెట్టారు, ఇది కూడా థ్యాంక్ యూ. రిజల్ట్ డేట్ ఎప్పుడు ఏపీలో అని చెప్పేసి పెట్టారు. దానికి కూడా చెప్తున్నా కదా, కొంత టైం పడుతుంది. ఇక్కడ చూడండి, మేడం బయాలజీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్పరా మేడం ప్లీజ్, 2024 టెక్స్ట్ బుక్స్ నుంచి చెప్పరా మేడం ప్లీజ్ అని చెప్పేసి పెట్టారు. బట్ ఇక్కడ మనకి ఏదైతే నేను ఓపెన్ ఇంటర్వ్యూ మాత్రమే చెప్తున్నానో వాటిలో మనకి 1 yearలోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కంప్లీట్ అయిపోతాయండి. వీళ్ళు రెగ్యులర్ వాళ్ళని అనుకుంటున్నాను, అశ్విని రెడ్డి గారు. ఓకేనా? ఇది ఓన్లీ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ 10th వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి ఈ ఛానల్. వెన్ ద రిజల్ట్స్ అక్క ఓపెన్ ఇంటర్మీడియట్ ఇన్ ఏపీలో రిజల్ట్స్ గురించి పెట్టారండి. ఇంకా టైం పడుతుందండి. మేడం మ్యాథ్స్ తెలుగు మీడియం ఇంపార్టెంట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి అడిగారు. ఇదేంటి స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెప్ట్ ఫామ్? ఓకే అండి, నేను తెలుగు మీడియం వీడియోస్ పెట్టినప్పుడేమో ఇంగ్లీష్ మీడియం పెట్టమని అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడేమో తెలుగు మీడియం పెట్టమని అడుగుతున్నారు. బట్ ఛానల్లో తెలుగు మీడియంవి కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంవి కూడా ఉన్నాయి అనే విషయం మాత్రం ఎవరు ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మీరు ఈరోజు వచ్చిన వీడియోని చూసి ఈరోజు ఇంగ్లీష్దే వచ్చింది, ఈరోజు తెలుగుదే వచ్చింది, ఈరోజు తెలుగు మీడియంది వచ్చింది, లేదంటే ఈరోజు మ్యాథ్స్దే వచ్చింది, ఇట్లా అనుకోవద్దు. ఆల్రెడీ ఛానల్లో 400+ అంటే 400 కన్నా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళయే. ఓకేనా? నేను ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి పెట్టింది క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్సేనండి. లెసన్స్ ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ మనకి తెలంగాణవే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఒక్కసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. వీడియోస్ లేవు ఇప్పుడు పెట్టట్లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను, కానీ అప్పుడు కంటిన్యూ చేయలేకపోయాను. బట్ ఈ మధ్య రీచ్ ఎక్కువగా ఉండి అందరు కమెంట్స్ చేయడం వల్ల, ఎగ్జామ్స్కి ముందు వచ్చేసి అందరు కమెంట్స్ చేయడం వల్ల నేను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి అప్పటి నుంచి కూడా సమ్స్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ ఛానల్లో చెక్ చేయండి. సెకండ్ ఇయర్ తెలుగు క్లాస్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నేను చెప్తున్నా కదండి, మనకి ఓపెన్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఉండవండి, ఒకటే ఇయర్ ఉంటుంది. మ్యామ్ తెలుగు 8th చాప్టర్ పార్ట్ బి చేయండి మ్యామ్ అని చెప్పేసి పెట్టారు. కానీ ఈ కామెంట్ వాళ్ళు పెట్టక ముందే నేను ఆల్రెడీ 8th లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ అనేది, అదే పార్ట్ బి అనేది ఆల్రెడీ వీడియో చేసేసానండి. అంటే మీరు ఛానల్లో చెక్ చేయట్లేదనే కదా, ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది ఛానల్లో ఉందో లేదో అనేది. 3rd లెసన్ గ్రామర్ పార్ట్ చెప్పండి శతక పద్యాలు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. వీడియో చేద్దాం అనుకుంటున్నానండి, టైం సరిపోవట్లేదు, కాబట్టి ట్రై చేస్తాను మళ్ళీ వీడియో పెట్టడానికి. దుర్గా ప్రసాద్ బుడ్డేటి గారు కమెంట్ చేశారు, రెగ్యులర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ప్రాక్టికల్స్ ఉంటాయా లేక ఓన్లీ సెకండ్ ఇయరా అని చెప్పేసి పెట్టారండి. ఎక్కడైనా సరే అండి, ఫస్ట్ ఇయర్లో మనకి ఎటువంటి ప్రాక్టికల్స్ ఉండవండి. ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్వి కలిపి మనకి సెకండ్ ఇయర్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఇప్పుడు ఓపెన్ ఇంటర్ అనుకోండి, ఓపెన్ ఇంటర్లో మనకు ఒకటే ఇయర్ ఉంటుంది కాబట్టి మనకి థియరీ పార్ట్ అయిపోయిన వెంటనే మనకి ప్రాక్టికల్స్ ఉంటాయండి. కానీ రెగ్యులర్ ఇంటర్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఎటువంటి ప్రాక్టికల్స్ ఉండవు, సెకండ్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెన్ వాస్ ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ ఇన్ ఏపీ, ఇంకా టైం పడుతుందండి. అక్క ఇలా ఇంగ్లీష్ బుక్ కూడా ఆన్సర్ చెప్పండి ప్లీజ్, బుక్లో రాసుకుంటా అని చెప్పేసి ఓం సాయిబాబా అనే వాళ్ళు కామెంట్ చేశారండి.
చెప్పడానికైతే ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ కొన్నిటి యొక్క ఆన్సర్స్ కానీ, కొన్ని ప్యాసేజెస్ కానీ, కొన్ని బిట్స్ కానీ ఆల్రెడీ చెప్పాను. కాబట్టి అవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంటర్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి అని చెప్పేసి ఇక్కడ మనకి కామెంట్ అయితే పెట్టారు. ఇక్కడ నేమ్ అయితే ఏం కనపడట్లేదు. బట్ ఓపెన్ ఇంటర్ తెలుగు ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రతి లెసన్ చెప్పేటప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం అయిపోయింది, గ్రామర్ పార్ట్ చెప్పడం అయిపోయింది, పార్ట్ బి కూడా చెప్పడం అయిపోయిందండి. ఒక్కసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. తర్వాత టీఎస్ ఓపెన్ ఇంటర్ సిఈసి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సిస్ అని చెప్పి పవన్ యాదవ్ గారు కామెంట్ చేశారు. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే సిఈసి అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, లేకపోతే ఇంకా హెచ్ఈసి ఏదైనా సరే అండి, తెలుగే. ఓకేనా? అందరికీ అదే లాంగ్వేజ్ ఉంటుందండి. అంటే టెక్స్ట్ బుక్ అదే ఉంటుంది, లెసన్స్ కానీ అవన్నీ కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట, వేరేదైతే ఉండదు. కాబట్టి ఏవైతే నేను తెలుగు మీడియం అని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్ అని వీడియోస్ అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఒక్కసారి ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను కదా, ఒక్కసారి దాంట్లో చూసి మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఆ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతారా? ఆల్రెడీ చెప్పిందే ఇంపార్టెంట్ లెసన్స్ అండి. ఆ లెసన్స్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవడమే బెటర్. మనకి 2-3 ప్రశ్నల కన్నా, అంటే ఒక పాఠంలో 2-3 ప్రశ్నల కన్నా కూడా ఎక్కువ లేవు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? రిషీంద్ర వద్నాల గారు కామెంట్ చేశారు. మ్యామ్, టీఎస్ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివితే ఎంసెట్లో ఫ్రీ సీట్ ఉన్నట్టు, టీఎస్ ఓపెన్ ఇంటర్ చేస్తే ఎంసెట్లో ఫ్రీ సీట్ వస్తుందా మ్యామ్ బీసీ వాళ్ళకు అని అడిగారు. దీని గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదండి, మీ స్టడీ సెంటర్లో కాంటాక్ట్ చేయండి. శ్రావణి గౌడ్ గారు కామెంట్ చేశారు. హాయ్ మేడం, టీఎస్ ఓపెన్ ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ కామర్స్ ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పండి, తెలుగు మీడియంలో చెప్పండి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్రెడీ కొన్ని లెసన్స్ అయితే చెప్తూ ఉన్నానండి, మిగతా లెసన్స్ ట్రై చేస్తాను పెట్టడానికి. ఓకేనా? ఓకే అండి, మనం మిగతా కామెంట్స్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే వాటికి కూడా మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ.